నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ఆవరణలో రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మట బాబు ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ పార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని నడిపిస్తున్న గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రానున్న రోజుల్లో రాహుల్ గాంధీజీని దేశ ప్రధానిగా కావాలని రేణుక ఎల్లమ్మ తల్లిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురుగుల శ్రీనివాస్, వినోద్ నాయక్, చల్మిటి శివప్రసాద్, గుట్కా శ్రీనివాస్ గౌడ్, కొమ్మట ఎల్లం, నాగరాజు, గవ్వల నరేష్, ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 55వ జన్మదినం జరుపుకోవడం ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రాహుల్ గాంధీ ఇంకా ఎన్నో పెద్ద అధిక పదవులు అధిరోహించాలని మా నిజాంపేట కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుచున్నాము. రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు నిజాంపేట కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలుపుతున్నాము. మండల కేంద్రంలో శ్రీ ఎల్లమ్మ టెంపుల్ వద్ద మన కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదినం ఘనంగా పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో నిర్వహించడం సంతోషకరమైన విషయం. ఇదే విధంగా రాహుల్ గాంధీ గారు తన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటూ అధికారికంగా తను ఈ దేశానికి ప్రధానమంత్రి అయి పేదలకు కానీ నిరుపేదలకు కానీ అండగా ఉంటూ ఈ దేశాన్ని తను మంచిగా చేస్తూ ప్రతి ఒక్క విషయంలో పార్టీని ముందు నడుపుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా వందనాలు తెలియజెప్తున్నాము.